హలో రానా నేను వాళ్ళు చిన్నోడివే కదా నువ్వు ఏదైనా అన్నా తప్పలేదు కాదు. నేను ఒక్కటే చెప్తున్నా, మా ఇళ్ళకి రావద్దు, సువార్తలు చెప్పొద్దు, మేము ఆపేస్తాం. తమ్ముడు ఒక విషయం చెప్తా, అది కాదు మీరు ఒక్కటి చెప్పు. క్రైస్తవుల్లో వెళ్ళినోడల్లా ఇంటికి ఒక బైబిల్ లేదు, మనిషికి ఒక బైబిల్ ఉంటుంది. అబ్బా మన గ్రంథాలు ఇంటికి ఒకటే ఉండలేదు. ఏంట్రా బాబు పరిస్థితి? ఎక్సలెంట్, సూపర్ సూపర్ క్వశ్చన్ లేవనంటే అసలు నువ్వు ఇప్పటిదాకా అడిగిన ప్రశ్నలు అద్భుతమైన క్వశ్చన్ బాబు. ఇది చెప్పు ముందు, చెప్పు. నేను చెప్తాను. నేను ఒక నిమిషం అను. నువ్వు బైబుల్ నమ్ముకుంటేనే నువ్వు స్వర్గానికి వెళ్తావు, సరేనా? ముస్లిం ఖురాన్ అరే బాబు ఏంద్రా బాబు నువ్వు అడిగావు నన్ను చెప్పిన. ఆగు ఒక్క నిమిషం ఆగు తమ్ముడు ఆగు. ఖురాన్ నమ్ముకుంటే ముస్లిం స్వర్గానికి వెళ్తారు, ఓకేనా? హిందువులు మాత్రం ఇంట్లో భగవద్గీత లేదు, రామాయణం లేదు, ఏమీ లేవు. వాళ్ళ తల్లిదండ్రులు లేచి నమస్కారం పెట్టుకుంటే వీళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు. మాకు ఏ దేవుడు అవసరం లేదు. మా తల్లిదండ్రులే మేము దేవుళ్ళుగా పూజించుకుని, మా గ్రంథం అదే చెప్పింది అయ్యా. మా తల్లిదండ్రులే దేవుళ్ళగా పూజించుకో, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్పింది మా తల్లిదండ్రులు పూజించుకునేవారికి నీ గుళ్ళు ఎందుకు అయ్యా? ఇంకా నీకు మతాలు ఎందుకు? ఇంకా ఎవడేమో నిన్ను గుడికి ఎవడైనా వెళ్ళమని చెప్పాడా? పొద్దున్న లేచి అక్కడ గ్రంథాల్లో కాదు కాదు ఎక్కడ గ్రంథాల్లో రాసిందా నువ్వు పొద్దున్నే గుడికి వెళ్ళాలి, నమస్కారం చేసుకోవాలి, డబ్బులు ఇవ్వాలనేది? పేపనోడు డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఇచ్చే ఉండే. ఆ పేపనోడికి ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే నోటికి వచ్చినట్టు మాట్లాడతావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు. వేరే కులాల గురించి, వేరే మతాల, వేరే కులాల గురించి నీకెందుకు? మతం గురించి మాట్లాడు. మతం గురించి మాట్లాడతానయ్యా. నేను అదే చెబుతున్నా, భగవద్గీత అవసరం లేదు, రామాయణ మా ఇంట్లో ఒక్క నిమిషం వినయ్యా. మా ఇంట్లో తులసి చెట్టు ఉంది, దాని దండం పెట్టుకుంటాం, అదే మా దేవుడు. అదే మా దేవుడు, మా అమ్మ మా నాన్న దేవుడు. మా ఇంట్లో వెంకటేశ్వర ఫోటో ఉంటే దాన్ని దానం పెట్టుకో, అదే మా దేవుడు. ఇక రామాయణ భారతాలు ఇవన్నీ చదవాల్సిన పని లేదు. ఇవన్నీ చదువుకొని గొప్పోడైపోవాల్సిన పని లేదు. అమ్మా నాన్న అవసరం లేదయ్యా. మా ధర్మం అదే చెప్పింది, నువ్వు పొద్దున్నే దండం పెట్టుకో చాలని చెప్పింది మా ధర్మం. ఫలం పొలం తోయం పుష్పం అన్నారు మా భగవంతుడు. ఒక నిమిషం, మా దాంట్లో క్లియర్ గా ఉంది, ఫలం పుష్పం తోయం అంటే ఒక చిన్న పండు, చిన్న ఆకు దేవుడికి సమర్పించిన చాలు, నువ్వు పుణ్యవాత్ముడే, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్పింది నా ధర్మం. ఇప్పుడు భగవద్గీతలు ఉండాలి, పెద్ద పెద్ద రామాయణాలు పుస్తకాలు ఉండాలి, వేదాలు ఉండాలి, ఇవన్నీ అవసరం లేదు. అవన్నీ అవన్నీ చదివేసి పాపాలు చేసిన వాడు నరకానికి వెళ్తాడు. అవన్నీ చదవకుండా మంచిగా బతికిన స్వర్గానికి వెళ్తాడు. మేము దేవుడిని నమ్మాల్సిన పని లేదు, దేవుడికి నమస్కారం చేసుకోవాల్సిన పని కూడా లేదు. మా అమ్మ మన నమస్కారం చేసుకుంటే చాలు. ఇది మా హిందూ ధర్మం చెప్పింది. తల్లి తండ్రి గురువు దైవం. తల్లి తండ్రి గురువు, ఫస్ట్ తల్లి తర్వాత తండ్రి. ధర్మం చెప్పినాడు తల్లిని చెప్తున్నావు నువ్వు. నన్ను తిడితే నేను ఊరుకుంటాను. నువ్వు నా ధర్మం ఏం చెప్పిందంటే ఎదుటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే నువ్వు కూడా అలానే ప్రవర్తించమని చెప్పింది నా ధర్మం. నీకు వీడియో ఉంది నా దగ్గర, పంపించమంటావు? శ్లోకం గీతలో రాసింది, నేను ఇప్పుడు పంపించమంటావు నీకు? అది నువ్వు లైన్ అంటే ఇదిగో నీతో ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించమో నాకు గీత చెప్పింది. నీకు కావాలంటే శ్లోకం కూడా చెప్తున్నాను కన్నా, నీ గీత గురించి చెప్తున్నాను. ఎందుకంటే నీకేమీ తెలీదు, చెప్పినా అర్థం కాదు మీకు. ఉందని నువ్వు చెప్పా, నేను వచ్చుకున్నాను కదా. నీకు చెప్పింది ఎదుటోడు ఎలా ప్రవర్తిస్తే నువ్వు కూడా అలానే ప్రవర్తించమని చెప్పింది నా ధర్మం. వాడు ఖర్చు పెట్టి పొడవపోయాడు, నువ్వు పొడిచేయమని చెప్పింది. ఫస్ట్ విమర్శించింది నువ్వే కదా. ఎవరు చెప్పారు? పాస్టర్లు ఫస్ట్ అసలు హిందూ దేవుళ్ళు రాళ్ళు రప్పలు సైతాన్లు విగ్రహాలు అన్నం తినవు, భోజనం చేయవు, ఇవన్నీ చెప్పారు. అందుకే తెలిసిన మాటలే అవన్నీ, నేను ఎన్నా మాటలే అన్ని నాకు తెలిసిన మాట. ఇంకో విషయం చెప్తాను. శాస్త్రాలను ఏది బట్టలు కట్టించుకుంటారు, మా దేవుడే కదా బట్టలు కట్టించుకుని నేర్పింది అని అన్నావు కదా. ఏది నేను ఎప్పుడన్నా అన్నమాట? వీడియో చేసి పెట్టావన్నా. ఏమన్నావంటే అప్పుడు అదే ఆదాం అవ్వ పాపం చేస్తే ఆ పండు నేను చెప్తాను. నేను యెహోవా అవ్వాదాను బట్టలు లేకుండా చూస్తుంటే సాతాను వచ్చి వాళ్ళిద్దరికి బట్టలు కట్టించాడు అనే మాట చెప్పాను నేను. కూడా
బట్టలు కట్టుకున్నావు అంటే సాతాను పుణ్యమే అది. సరే సార్ నీకు ఇస్తా. ఎందుకు ఇప్పుడు నువ్వు అన్న మాటకి క్లారిటీ ఎవరో పాస్టర్ ఎవరో పోయాడు కానీ నేను ఇస్తాను, నేను చెప్తాను. సూపర్ ఎక్సలెంట్ చెప్పు. వాడు ఎవడో చెప్తే అడిగావు, వాడు చెప్పలేకపోయాడు. అరే బట్టలు అన్నాడు కానీ ఆ బట్టలు ఏంటని ఇప్పుడు సాతాను దేవుడు ఒక తోట వేసాడు, ఏదో తోట, అందులో ఒక ఆదాముని పెట్టాడు. నీకు అసలు కాదు ఆలోచించావా తమ్ముడు? అసలు దేవుడు తోట వేసుకోవటం ఏంటి? అవును, మామిడి తోట పళ్ళ తోట ఎవరు వేసుకున్నాడా? ఆ పళ్ళు ఆ తోటలో ఉన్న పళ్ళు ఎవరికి అమ్ముకుంటాడు? అసలు కింద కామన్ సెన్స్ ఆలోచించి దేవుడు తోట వేసుకోవటం ఏందయ్యా? ఏంది స్వామి చూడటానికి కామెడీగా లేదా? ఇప్పుడు దానికోసం చెప్పండి సమాధానం. చెప్పు. దేవుడు తోట వేయడానికి ఒక కారణం ఉంది, చెప్పనా? కాదు, ఆ తోటలో ఏం వేసాడు? అరే నువ్వు చెప్పేది వినిపించుకో గురు, నువ్వు అడిగావు, నేను చెప్తా. నేను చెప్పు. దేవుడు నరుని సృష్టించక మునుపు ఈ భూమి మీద నరుడు లేనప్పుడు దేవదూతలు అనేది లూసిఫర్ అని సాతాన్ అర్థం. ఈ సాతాన్ అనేది అది దేవుడి దగ్గరే 4 గుంపులు ఉంటాయి. 4 గుంపులు ఈ లూసిఫర్ ఒక గుంపు, ఈయన ఒక సైన్యం ఉంది. ఈయనకి 33 కోట్లన్నర 33.5 ఉంది. ఈ సైన్యం అయింది. మీకు తెలిసిన లెక్క దాని కూడా రాష్ట్ర చెప్తాను. 33 కోట్ల 33 అది ఎక్కడ? ఏ లెక్క చెప్తున్నావు అసలు? ఎక్కడుందా లెక్క? ఆ లెక్క మా దాంట్లో ఉండలే అని చెప్తాను నీ లెక్క తర్వాత. నీకు 33 కోట్లు అంటే అసలు 33 కోట్లని ఎవరు చెప్పారు? 3 దేవతలు అంటే 33 కోట్ల దేవతలు అని కాదు. 3 అంటే 33 రకాల దేవతలని అర్థం. సరే ఓకేనండి, మాట. ఇప్పుడు దాంట్లో అప్పుడు దేవుడు ఏం చెప్పారండి ఈ లూసిఫర్ ఈ యొక్క దేవదూతకి, ఇదిగో నేను కొన్ని ఏకాలు చదివిపోయినాక మనుషుని సృష్టిస్తాను, వాడికి నేను ఈ యొక్క పట్టణం కట్టి బంగారం పట్టణం కట్టి పర్లాద రాజ్యం వాడికి ఇస్తాడు, వాడికి మీరు సేవ చేయండి అని వాడితో అని వాళ్ళకి చెప్పారు. అప్పుడేమన్నా చెప్పేదంటే ఎక్కడుంది? ఇదే కొత్త పాత నిబంధనలు పుస్తకాలు చూసుకో. ఎక్కడ చెప్తే నేను తీస్తాను, నా దగ్గర బైబిల్ ఉంటుందండి గురువు గారు. వైద్యాలు వయసున అంత నాకు క్లియర్ గా లేవు, నాకు గుర్తు ఉండదు. ఎందుకంటే చెప్తాను కదా, ఆది కాలంలోనే ఉన్నాయి. భూమి పుట్టినప్పుడు దాంట్లోనే ఉంది. ఆ తర్వాత ఏమైందంటే తర్వాత ఈ మనిషిని సృష్టించినప్పుడు ఆలోచించాడు ఏమని, ఈ పట్టణం నాకే కావాలి, నీ సంవత్సరం నాకే కావాలని లూసిఫర్ అని ఒక దేవదూతనే అనుకున్నప్పుడు ఆ దేవదూతలందరూ భూమి మీద తోచాడు దేవుడు. చెప్పేదనండి గురుగారు. నేను ఇది అడగలేదు అసలు, నాకు ఇది ఎందుకు? తోట అన్నారు, తోట గురించి చెప్తానండి. అవును, తోట అంటే ఏంటిది? ఆయన పళ్ళు చెప్తాను గురు. అదే దాని మాట వినవే బాబు. దేవదూతలందరూ మనిషి సృష్టించే ముందు భూమి మీద తోచేశాడు, భూమి మీద పడిపోయినాయి, దేవదూత కింద ఉన్నాయి. ఈ దేవదూతల్లో వచ్చిన సాతాను కింద మారిపోయి ఇవి వచ్చి తింటే తోట కానీ తోట కాపలా పెట్టాడు, మా అన్నే చుట్టూ కెరేబులు పెట్టాడు. దేవుడు తోట వేసి ఈ మనిషికి ఇచ్చాడు. అర్థమైంది ఇప్పుడు తోట ఎందుకు చేశాడు? ఆ తోట ఏం పండిస్తున్నాడు అడుగుతున్నాను. నాకు అదే చెప్పేదన్నా, ప్రతి వృక్ష ఫలం దాంట్లో పెట్టాడు. మంచి చెడ్డ తెలియనిచ్చే వృక్ష ఫలము, జీవవృక్ష ఫలము. అంటే ఎన్ని అంటే వాటికి రోజు నీళ్లు పట్టాలంట కదా? చెప్పేదన్నా, ఏదో తోట ఒకటి ఉంది, నది ఉంది. ఏదో తోటలో నేను నది ఒకటి ఉంది. ఆ నది డైరెక్ట్ గా వచ్చి దాంట్లో నుంచి దాని పక్క నుంచి నేను అక్కడ చదువుతాను, ఒకసారి వినండి మీరు. నీకు క్లారిటీ లేనట్టుంది. అక్కడ వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. అవును, పండిస్తారు. అదే ఆ పంట ఎవరికి అమ్ముకునేవాడు ఆయన? ఎవరికి అమ్ముకుండా అమ్మాల్సిన అవసరం ఉండదు, ఇద్దరే కదా. కాదు, భూమి ఎంత అసలు భూమి ఎంత ఖాళీ కదబ్బా. అదేనా శాతాలు ఉన్నాయి కన్నా, నీకు అర్థం కాలేదు. నీకు ఇప్పటి వరకు దెబ్బకు దేవుడు భయపడుతున్నాడా? ఇప్పుడు నేను భయపడుతున్నాను. నేనే లేకపోతే ఇంకోటి అన్న తర్వాత శాతానికి దేవుడికి ఎక్కడ తొక్కుతారు. ప్రస్తుతానికి శాతాను ఉన్నాడు కనుకొని ఈ మనుషుడికి ఆహారం కావాలంటే మనుషుడి మీద శాతాను తెలివైనది. 2 రోజుకు 2 పళ్ళు కూడా తిన్నాడా సాతాను? అదేనన్నా, బలమైన వాడు నేను చెప్తున్నాను కదా, మనుషుడి కంటే బలమైన వాడు శాతాను. నేను చెప్పేదేను, నా మాట ఏనన్నా, మనుషుని కంటే బలమైన వాడు శాతాను. దేవుడి కంటేనా? దేవుడి కంటే ఎందుకు అవుతాడు శాతాను? దేవుడు భయపడ్డాడు. దేవుడిని చూసి సాతాను పారిపోవాలి కదా. ఒక విషయం చెప్పనా, మన సపరేట్ గా తోట వేయడం ఎందుకు? ఆ తోట ఒకసారి నా ప్రశ్న ఇప్పుడు ఈయన తోట వేసి వ్యవసాయం చేస్తున్నాడు, ఏదో ఆదాం వ్యవసాయం చేస్తున్నాడు తోటలో. అంటే చెట్లకు నీళ్లు పెడతాం అంటే ఇంకా తోటమాలి అనుకో, డైరెక్ట్ గా తోటమాలి చెట్లు పట్టిస్తున్నాడు.
ఈయన తోటమాలి, ఈయన వ్యవసాయం చేస్తున్నాడు, పండ్లు పండిస్తున్నాడు, ఫలాన్ని ఇస్తున్నాడు. మరి అసలు భూమి అంతా ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ తోట ఏంటంటే దీంట్లో పండ్లు పండించడం ఎందుకు? భూమి అంతా అక్కడ ఏమీ లేదు, గడ్డి కూడా లేదు భూమి మీద. అయ్యో, నువ్వు తప్పు చెప్పు, ఇక్కడ తప్పు చెప్పు. ఆది కాండంలో ఏముంటుందంటే భూమి అంతటి విస్తరించెను, మొక్కలు జంతువులు అన్ని విస్తరించినట్టు ఆది కాండంలో ఫస్ట్ వన్ రాసిచ్చాడు. ఎప్పుడు వచ్చింది? ఆదాము ముందే చేస్తాడు ఇవన్నీ. ఆదాము ముందు నేను చదవను, భూమి అంతా విస్తరించేసింది, మొక్కలు మొలిచేసింది ఏం చెప్పాడు? ఎప్పుడు నేను చదువుతాను. నేను దేవుడైన యెహోవా భూమి ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశము సృజించినప్పుడు వాటి ఉత్పత్తి ప్రకారం ఇదే. అది వరకు పొలం యందులే పొదయు భూమి మీద ఉండలేదు. చెప్పేది దీని తర్వాత అవ్వ ఆదామును తయారు చేస్తాడు. అంటే ఇప్పటికే ఇవన్నీ చేస్తాడు. దీని తర్వాత అవ్వ చెప్పేది విన్నానా? అయ్యి బాబు విన్నానా? తోటలో ఒక నిమిషం ఉండు, దాని చదవని. రెండో నది పేరు సరే, ఇది మూడవ నది పేరు ఓకే, ఇది ఓకే. మరియు దేవుడైన యెహోవా తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. ఇప్పుడు దానికి ముందేం చదివావు? ఈ భూమి మీద ఏ మొత్తం మొలలో రాస్తుంది కదా, దాని ముందు ఇక్కడే రాశాడు. ఏదో జన్మలో భూమి 11వ ఆది కాండము 11 అధ్యాయం 1. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతుల ప్రకారం తన విత్తనము గల ఫలమిచ్చు ప్రతి వృక్షమును మొలిపించిన గాని పలుకగా ప్రకారం ఆయన పలుకగా ఆ ప్రకారం ఆయన. ఏంటంటే ఆది కాండం 1వ అధ్యాయం 11వ వచనంలోనే అవ్వ ఆదాముని తమ్ముడు ఒక్క నిమిషం. ఆది కాండం 1వ అధ్యాయం 11వ వచనంలో అప్పటికి అవ్వ ఆదాం భూమి మీద ఏర్పడలేదు. నేను చదువుతాను 11. దేవుడు గడ్డిని తమ్ముడు ఆది కాండం 1వ అధ్యాయం దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనము గల ఫలమునిచ్చు, ఫలము అంటే పళ్ళునిచ్చు ఫల వృక్షములను భూమి మీద మొలిపించను గాని మొలిపించు గాక అని పొలకగా ఆ ప్రకారము ఆయను. అంటే మొత్తం అంతా మొలిచేసింది భూమి మీద. మొత్తం ఇక్కడ భూమి అనే భూమి మీద నేను చదువుతాను ఒక్క నిమిషం. నేను చదివిన తర్వాత నువ్వు వినాలి. లేదు నువ్వు భూమి నేను చదువుతా 12వ వచనం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనం చెట్టును తమ జాతి ప్రకారం తమలో విత్తనముల ఫలవృక్షం మొలిపించగా అది మంచిదని దేవుడు చూశాను. అంటే ఎన్ని చదువుకుని వెళ్ళిపోయి లాస్ట్గా చెప్పి ఆదాము ఎన్నిటికి పేర్లు పెట్టాడు చెప్పేది. ఆదాము ఎన్నిటికి పేర్లు పెట్టాడు, ఏ పేరు పెట్టాలా కాదు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మొలిపించిన తర్వాత ఆదాముని ఇద్దరిని సృష్టిస్తాడు. అవ్వని ఆదాముని 2వ అధ్యాయం. దేవుడా మౌడా నే మాట ఫస్ట్ ఏదైనా తోట వేసినప్పుడు అవ్వరా ముందు ఏదైనా తోట ఎప్పుడో వేసాడయ్యా, అవ్వకు తర్వాత వచ్చింది. అవ్వకు రాకముందు దేవుడు భూమి మీదంతా ఖాళీగా ఉంటే అసలు ఏదైనా తోట ఎందుకని అడుగుతున్నా? మాట వినరా? భూమి అంతా చెట్లు ఫలాలు ఉంటే మాట లాజిక్ మాట్లాడుతూ గోపి కాదు. భూమి అంతా ఖాళీ ఉంటే నేను అడిగాను కోల్పోకు. నేను అడిగింది ఏంటంటే భూమి మొత్తం ఖాళీగా ఉంటే ఈయన తోట అయినదండి, తోటలో వ్యవసాయం చేయడం ఏంది, సాతాన్ దెబ్బకి యెహోవా భయపడ్డా? ఇది చెప్పు పోనీ నాకు ఇదన్నా. ఆయన భయపడ్డాడండి, కూర్చున్నాడు. శాతాని దెబ్బకి మనుషుడు భయపడతాడు, మనిషి వల్ల కాదు. ఇప్పుడు దేవుడు భూమి మీద మరి యెహోవా యవ్వాదం స్వేచ్ఛ వదిలేకుండా తోటలో ఎందుకు పెట్టాడు? మరి ఎవరో మొగడు గోపి గారు మీరు అడిగారు నీ క్లారిటీ. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, నువ్వు ఆ బైబిల్ తిట్టాలని ఉద్దేశంతో చదువుతున్నావు. నేను ఒక్క బూతు మాట అయినా ఒక తిట్టానా అన్నా? ఒక విషయం తమ్ముడు, మర్మం చెప్పే గ్రంథం చదివినప్పుడు దాంట్లో మర్మం తెలుసుకో. మొత్తం చదివితే నేను తెలుసుకున్నాను. మిమ్మల్ని అడుగుతున్నా, నేను విమర్శించాలని. భూమి మీద మొలక లేదు, ఏ మొలక లేనప్పుడు ఏదో తోట దేవుడు ఆదాముకి ఇచ్చాడు. తోట ఎందుకు అసలు వ్యవసాయం చేయటం ఏంది? వ్యవసాయం ఎందుకు చేయాలి? ఆ పంట పొలాన్ని కాదు, ఆ వచ్చిన పంటని ఎవరికి అమ్ముతాడు? నాకు ఇది డౌట్.
మొగుడే వినపడుతున్నా ఒక చెట్టు ఒక ఇత్తనం వేస్తున్నావా, ఒక ఇత్తనం వేస్తున్నావు, ఇన్ని కాయలు కాస్తుంది. ఎవరికి అమ్ముతుంటారు గురు? మనకే, మన తరాలకే. కాదు నేను అడుగుతుంది ఏంటంటే, నా ప్రశ్న మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పంట వేసాడు, ఏదైనా తోట వేసాడు, బానే ఉంది, దాంట్లో వ్యవసాయం చేస్తున్నాడు ఆదాము. అసలు వ్యవసాయం దేవుడు అసలు కాదప్ప, నీకు ఒకటి గుర్తుపెట్టుకో. అసలు నీకు అర్థం అసలు వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏంటి? అన్ని ఖాళీగా ఉంటాయి, అన్ని అయ్యే పండుతాయి, అన్ని అడవి ఉంది, అడవిలో వ్యవసాయం చేయకర్లేదు మనం. కాదు నీకు అర్థం కావట్లేదు. అడవిలో ఎవడైనా వ్యవసాయం చేస్తాడో చెప్పు నాకు ఒక మాట. కాదు, అడవిలో ఎవడైనా వ్యవసాయం చేస్తాడా? అడవిలో ఎవడైనా వ్యవసాయం మాత్రమే వ్యవసాయం చేశారు అడవిలో, అది గ్రేట్. ఇంకా అసలు మనం నవ్వుకోవాలి దీని గురించి చెప్పుకోవాలి. నువ్వేమనుకున్నావంటే అవ్వాదం అడవిలో వ్యవసాయం చేయటం ఇంకెక్కడ ప్లేస్ లేదా? ఏం చేయాలి వ్యవసాయం చేసి? మొన్న వచ్చిందా ఇద్దరు మనుషులు బతకడానికి, ఒక్క నిమిషం, ఇద్దరు మనుషులు బతకడానికి భూమి మీద ఎక్కడ అన్ని మొలిచున్నాయి, అన్ని ఉన్నాయి. వీళ్ళు అయితే తినకుండా ఏదైనా తోటలో ఉండి అక్కడ మధ్య మాత్రమే తినాలని వ్యవసాయం చేసుకుంటారు. పొద్దున్న లెగిస్తే చెట్లకు నీళ్లు పెట్టుకోవడం, పాదులు చేసుకోవడం, మందు కొట్టుకోవడం, ఎరువులు మందులు కొట్టుకోవడం, ఇవన్నీ చేస్తారా? ఇప్పుడంటే కోట్ల జనాభా వచ్చారు, భూమి తక్కువ అయిపోయింది, మనుషులు ఎక్కువ అయిపోయారు అనుకో. అప్పటి నుంచి ఆ విత్తనాలు పెరగమంటే వచ్చేది ఇప్పుడు వరకు. ఒక చెట్టు పెరగాలి అంటే 2-3 సంవత్సరాలు పెరుగుద్ది. అవి వేల సంవత్సరాలు మనం వెయిట్ చేయక్కర్లేదు, లక్షల సంవత్సరాలు. నువ్వే అన్నావు ఇంతకుముందు చేయడం తోట ఎప్పటి నుంచో ఉందని నువ్వే చెప్పావు. మరి ఉన్నదానికి మళ్ళీ వ్యవసాయం చేయడం ఎందుకు అవ్వాదాము? ఇది కామెడీ అనిపించట్లేదా? ఇది నాకైతే కామెడీ అనిపిస్తుంది. నువ్వే చెప్పావు ఎప్పటి నుంచో ఉందన్నా, ఏదైనా తోట అవ్వాదం పుట్టక ముందు నుంచే ఉందన్నావు. మరి ఆ పుట్టక ముందు నుంచే ఉన్నప్పుడు వీళ్ళు వ్యవసాయం చేయటం దేనికి? దానికి అబద్ధాలు ఆడమాక. నేనేం చెప్పాను? అవ్వకి పక్కనట్టు ఆదాము దేవుడు సృష్టించినప్పుడు ఏదైనా తోటకి అవ్వాదం పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది? ఏదైనా తోటకి అవ్వాదం పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది? పోనీ ఏదన్నా చెప్పు నువ్వు. ఆదామును సృష్టించినప్పుడు దేవుడు దేవుడు పట్టకుండా యాపిల్ పళ్ళు అన్ని వచ్చేస్తాయి, మళ్ళీ వ్యవసాయం చేసుకోవడం దేనికి? వీళ్ళు అరే తోట వేసాడంటే చెట్లు తోట వేయటం ఎందుకు? హామ్ పట్టక 4 యాపిల్ పళ్ళు ముందర పడిపోతాయి, వచ్చి తిని బతకచ్చుగా శుభ్రంగా. మళ్ళీ వ్యవసాయం పొద్దున్న లెగిస్తే చెట్లకు పాదులు పెట్టడం, ఆకులు దొరకడం, ఓడవటం, చిమ్మటం, ఏం అవసరమా? నీకు తెలిసిన మాడతా ఎలా మాడతా అంటే మొక్కలు చెట్లు అవుతున్నాయి. కాదబ్బా, ఇద్దరు మనుషులకి కొన్ని లక్షల ఎకరాలు అవసరమా బతకడానికి? ఏదైనా తోట లక్షల ఎకరాలు నీకు చెప్పారు. ఎన్ని ఎకరాలు ఉంది చెప్పు, నువ్వన్నా చెప్పు, ఎన్ని ఎకరాలు ఉంది? నేను అనుకున్నాలే, నువ్వు చెప్పు ఎన్ని ఎకరాలు ఏదైనా తోట. అక్కడ రాసేది 2 ఎకరాలు నేను చెప్తాను నేను. మరి ఎకరాలు లేనప్పుడు ఎన్ని సెంట్లు పోనీ చెప్పు. చెప్పు పోనీ ఎన్ని గుంటలో చెప్పు పోనీ ఏదైనా చెప్పు. ఇద్దరు మనుషులు బతకడానికి 1/2 ఎకరం పొలం చాలయ్యా, దాంట్లో వేసుకున్న పళ్ళు ఫలాలు శుభ్రంగా దీన్ని బతకచ్చు. నేను అదే చెబుతున్నా, మనిషి బాగా 1/2 ఎకరం చాలు. భూమి అంతా ఖాళీగా ఉంటే కాదయ్య స్వామి, భూమి మొత్తం ఖాళీగా కాదు, భూమి అంతా ఖాళీగా ఉంది, మొత్తం అంతా ఖాళీగా ఉంది. మరి వదిలేసి ఏదైనా తోటలో వీళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే సాతాను భయపడారు. సాతాను దేవుడు భయపడ్డాడంటే మళ్ళీ దేవుడు భయపడలేదు అంటున్నావు, ఏం చెప్పాలి? నేను క్లారిటీ నీకు ఇచ్చేస్తాను. నువ్వు బాగా బైబిల్ మొత్తం నీకు తెలుసు, నేను చెప్పేది దాంట్లో నాకు తెలియదు. నేను బైబిల్ అక్కడక్కడ చదివాను తప్పితే మొత్తం తెలియదు కదా నాకు. ఇగో గోపి గారు, మనం ఒకరిని కాదండి, ఇప్పుడు నవ్వుకోవడానికి నేను అడుగుతుంది ఇది నవ్వుకునే విధంగా ఉంది. సరే నువ్వు అనుకున్నావా తోట అంటున్నావు, ఎన్ని వేల ఎకరాలు అయితే దాంట్లో రాసి లేదు ఒకటి లేదు. భూమి మీద వ్యవసాయం చేసాడు చెప్పు, ఎలా చేసాడు చెప్పు వ్యవసాయం? మొగుడే సాంద్రం రాదు, వ్యవసాయం ఆయన ఏం చేయలేదు. వ్యవసాయం చేశాడు మొగుడు ఎనకుండా మాట్లాడతావా? ఎలా వ్యవసాయం చేశాడు చెప్పు ఆదాం? పోనీ ఏదన్నా చెప్పు.
ఆదాంకి వ్యవసాయం చేశాడన్న పక్కన పెడితే నేను చెప్తా, నేను రాసింది అక్కడ సేద్యము అనే మాట. సేద్యము అంటే వ్యవసాయం అని అర్థం. సేద్యము సేద్యం అంటే వ్యవసాయం. నీ మాటకు వస్తానయ్యా. సేద్యం అంటే పని చేయటం. సేద్యం కాదు, పని చేయటం కాదు. పని చేయటం వేరు, సేద్యం వేరు. సేద్యము అంటే ఓన్లీ ఇది రైతులకు మాత్రం వాడే మాట ఇది. సరే, నీ మాట ఎంతనయ్యా? సేద్యం అంటే నేను నా మాట ఎందుకు స్వామి, బైబిల్లో ఉన్నది నమ్ము. సేద్యము అంటే ఇప్పుడు మొక్కలు పంట వేయాలి, దున్నాలి, అడకపెట్టి దున్నాలి, పంట వేయాలి, పంట వేసిన తర్వాత దానికి నీళ్లు పెట్టాలి, పక్షులు అవి రాకుండా తోలాలి, ఇన్ని పనులు ఉంటాయి. అదే దేవుడు అన్ని మొలిపించాక ఈడు వ్యవసాయం చేయడం దేనికంటే కామెడీ కాదా ఇది? మరి ఆదాయం వ్యవసాయం చేయడం కామెడీ లేదా? కాదు, ఇన్ని చెట్లు వేసారు, నువ్వు పని చేయరా అంటే ఎంత మటుకు ఆశ్చర్యకరంగా లేదా? అసలు నేను చెప్పిన ఏం చెప్పాడు? అలుపు రావటం కానీ బైబిలే చెప్పింది. వాళ్ళు కూడా అలుపు రావటం కానీ వాళ్ళకి ఏం చెమట పట్టడం కానీ ఉండదట. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు దేవతా సంబంధంగా ఉండేవాళ్ళట. వాళ్ళు ఎప్పుడైతే ఫలం తిన్నారో అప్పుడు మనుషులుగా మారిపోయారు వాళ్ళు. అంటే అప్పటిదాకా వాళ్ళిద్దరు కూడా ఆకలేదా ఏంటి, దప్పికేదా ఏంటి, అంత క్లారిటీ లేదు. మరి నేనేం చేయాలి దానికి? ఆకలేదు దప్పేదే లేదని ఎవరన్నారా? మరి దేవతల వల్లే ఉన్నామని చెప్పాడు కదా. మరి యెహోవా మరి దేవతలకు ఆకలేస్తుందా? అయ్యో తమ్ముడు, ఒక విషయం చెప్పనా? రెండు చెప్పు. సంవత్సరం బాడు చదివిచ్చింది ఎగ్జామ్ నాకు తెలియదు, నీ చెప్పు. రెండు విషయాలు చెప్పు, నేనేం కాదనలేదు. నీకు రెండు కాదు మూడేం చెప్పేస్తాను చెప్పేది. నువ్వు అడిగావు కదా, ఒక్కటే మాట చెబుతున్నా ఫైనల్ గా. ఒక కామెడీ పుస్తకాన్ని తీసుకొచ్చి ఇది సీరియస్ అనే నవ్వకుండా ఉండాలి అని చేయటం మాత్రం మీకు సాధ్యం కాదు. నువ్వు మాట్లాడేదానికి నీకు క్లారిటీ కావాలంటే నేను ఇస్తా. నువ్వు మాట్లాడుతావు ప్రతి విను. ఫస్ట్ తోట వేయడానికి కారణం అడిగారు, నీకు చెప్తాను. నిన్ను ఈ భూమి మీద శాతానులు అనేది 33.5 కోట్లు ఉన్నాయి. ఎన్ని పక్క మీ లెక్క మీరు వేసి మా లెక్క మేము వేసుకుంటాం. 33.5 శాతానులు. ఇప్పుడు వాళ్ళు శాతానులు అయితే 33.5 శాతానులు అయితే మరి యెహోవా ఎట్ట బతుకున్నాడు? మరి ఎందుకు భయపడి ఏదైనా తోటలో బతుకున్నాడు? బతుకుంటాడు ఇంకోటి బతుకుంటే తర్వాత నేను చెప్పేది వినిపించుకోదండి. భూమి మీద తోసినప్పుడు భూమి అంతా ఖాళీగానే ఉంది. అక్కడ ఏ చెట్టు లేదు, అసలు అసలు నది కూడా లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆదాం వ్యవసాయం చేయకపోతే చక్కగా కుందేళ్లు ఉంటాయి, జింకలు ఉంటాయి, మేకలు ఉంటాయి. భూమి ఖాళీ నీకు ఎక్కడ లేదు, నీరు చుక్కలేదు, అర్థమవుతుంది మీకు. ఆదికాండం 1వ అధ్యాయము దేవుడు భూమి మీద ఉన్న విత్తనం నుంచి ప్రతి వృక్షము నుంచి ఫలము ప్రతి వృక్షమునకు ఇచ్చి భూమి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులను భూమి మీద ప్రక్క సమస్త జీవులను చెట్లను ఆహారముగా పలికెను, ఆ ప్రకారం ఆయను. అంటే ఇక్కడ 1వ అధ్యాయము 31వ వచనంలో క్లియర్ గా రాశాడు పక్షులు జంతువులు కూడా ఉన్నాయి అని చెప్పి. తర్వాత వచ్చినాయి బాబు 31 వచ్చిన తర్వాత బాబు ఏదైనా తోటలో ఎప్పుడు పెట్టింది? అవ్వని ఆదాయం చేసిన తర్వాత 3 అధ్యాయంలో 2 అధ్యాయంలో పెట్టాడు. అప్పటికే జంతువులు వచ్చేసినాయి సమస్త జీవులను. ఒక నిమిషం, భూమి మీద ఒక నిమిషం, నన్ను బైబిల్ చదివిన తర్వాత నువ్వు మాట్లాడి నేను చదువుతాను. నేను ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం. 1వ అధ్యాయం 30వ వచనం. భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులను పచ్చని చెట్లన్నీ ఆహారము కలుగని పలికెను, ఆ ప్రకారం ఆయను. ఓకేనా? దీని తర్వాత ఇప్పుడు చదువు, చూడు నెక్స్ట్. ఆకాశం భూమి మీద వాటిని సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. నెక్స్ట్ ఇక్కడ ఆదాం ఇప్పుడు పుట్టాడు. నేను చదువుతాను. దేవుడైన యెహోవా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. ఓకేనా? అయితే మంచి చెడ్డలు ఇచ్చు ఫలమును తినకూడదు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే ఆల్రెడీ ఫస్ట్ దాంట్లోనే జంతువుల్ని పక్షులన్నిటినీ చేసేసాడు. చేసిన తర్వాత అప్పుడు ఏదైనా తోటలో పెట్టాడు తీసుకొచ్చి. అప్పటికే జంతువులు పక్షులు అన్నీ ఉన్నాయి. ఓకే, తోటలో చెట్లు ఏం లేవు కదా. ఫస్ట్ ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడైన యెహోవా భూమి ఆకాశము చేసిన దినము భూవాక్యం సృజించిన. సరే, అది వరకు పొలం అందులియే పొదము భూమి. ఇప్పటికే పొలం తయారైపోయింది. 5వ వచనంలో దేవుడైన యెహోవా నేలమట్టితో నన్ను నిర్మించి ఒక నిమిషం చెట్టు మొలవలేదని చెప్పారు. సరే, ఆ మొలవలేదు అనుకుందాం. తర్వాత దేవుడైన యెహోవా ఒక నిమిషం, దేవుడైన యెహోవా
నేల మట్టితో నన్ను నిర్మించి వాటి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే అంతకుముందు జంతువులు పుట్టేసినాయి, ప్రాకు జంతువులు పుట్టేసినాయి, అన్ని జంతువులు పుట్టినాయి. ఏది 1వ అధ్యాయంలో పుట్టినాయి. 2వ అధ్యాయము 7వ వచనంలో మాత్రం ఇప్పుడు మనుషుని చేశాడు. అంటే అంత పక్షులు జంతువులు అన్నీ ఉన్నాయి. వ్యవసాయం చేయడం దేనికైనా 4 పక్షులు కొట్టుకొని తినొచ్చుగా, శుభ్రంగా 4 జంతువులు వేసుకొని తినొచ్చుగా. వ్యవసాయం చేసి ఏం పంట పండిస్తాడు? నేను మాట్లాడింది తప్పుగా అదే. జంతువులు దేవుడు ఫస్ట్ ఏం చేశాడంటే జంతువులు సృష్టించాడని చెప్పింది బైబిల్. పక్షులను సృష్టించాడని చెప్పింది బైబిల్. తర్వాత మనిషి ఏర్పడ్డాడు. నేను అదే అడుగుతున్నా, ఆ ఏదేను తోటలో వ్యవసాయం చేయటం దేనికి? ఇతర మనుషులకు వ్యవసాయం చేసుకోవడం దేనికి? అంటే యెహోవాకి ఏమైనా పోషించారు అదని చెప్పుకొని యెహోవా రోజు భోజనం చేయాలని, అందుకే ఆ యెహోవా కోసం ఇద్దరు కష్టపడ్డారని చెప్పు. నేను ఏదన్నా వింటాను, నేనేం కాదలేదు కదా. దేవుడు ఏదోని తోట అనేది ఫస్ట్ శాతాను భూమి మీద తోచినప్పుడు భూమి అంతా ఖాళీ చిత్తజను, వాటికి తింటాకే తిండి లేదు. దేవుడు ఆకాశ పక్షులు జంతువులు ఇలా సృష్టించిన తర్వాత మనుషుడు కూడా సృష్టించిన తర్వాత ఏదోని తోట చేసి ఈ తోటలో నేను ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం చదివాను చూడు. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహారముగాయ పలికెను, ఆ ప్రకారం ఆయను. అంటే ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనంలోనే అన్ని పక్షులన్నీ జంతువులన్నీ కూడా చెట్లను తింటా మొదలు పెట్టి ఒకరు ఒకటిలోంచి 30 మొత్తం తింటాం వచ్చాయి. అయ్యా బాబు నీకు అర్థం కావట్లేదు. పక్షులు కలుగుగాక అంటే పక్షులు కలిగినాయి, జంతువులు కలిగా, పిల్లలు పుట్ల పెద్ద పెద్ద జంతువులే పుట్టి పిల్లలు పుట్టి అని రాయిలే అక్కడ. పక్షులు గుడ్లు కాదు పెట్టింది, గుడ్లు పక్షులు కాదు, డైరెక్ట్ పక్షులే తయారైపోయినాయి. అసలు శుభ్రంగా వాటన్నిటి కాల్చుకొని తినొచ్చు కదా రోజుకో పక్షిని కొట్టుకొని. వ్యవసాయం చేయడం దేవుడికి ఏం తెలుసు, నువ్వు చెబుతు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి కానీ నువ్వు వెళ్ళి దేవుని దగ్గరికి చెప్పొచ్చు మాటగా. నీకు ఇంకోటి అడిగావు ఇప్పుడు ఇందాక వస్త్రాలు సాతాను పెట్టించాను. నేను ఇప్పుడు అదే మాట కట్టుబడి ఉంటా, మనందరం బట్టలు కట్టుకున్నామంటే సాతాను పుణ్యమే. దేవుడు చెప్పేది ఈ సాతాను అనే భూమి మీద తోసినప్పుడు, ఏదో తోటలో పెట్టినప్పుడు, ఆదాము ఫస్ట్ పెట్టినప్పుడు, తర్వాత అవ్వను చేసినప్పుడు, ఈ అవ్వ పాపం చేసినప్పుడు దేవుడు చెప్పాడు అవ్వ పాపం చేసింది ఏమని? మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షఫలం ఒకటి. మంచి చెట్లు ఇప్పుడు కాదబ్బా, నీకు మంచి చెట్లు ఉన్నాయా లేవా? నీలో చెప్పు, మంచి చెట్లు నీలో ఉన్నాయా లేవా? చెప్పానండి. అప్పుడు తెలవదు, ఆ పండు తిన్నాక నీకున్నాయా లేవా? ఇప్పుడు నీకు నాకు ఉన్నాయా లేవా మంచి చెడు చెప్పు? అప్పుడు వచ్చినాయి ఇప్పుడు, ఆ పండు తిన్నాక వచ్చినాయి అన్నారు. మరి అదే చెప్తున్నా, మంచి చెడు తెలియాలి. సాధారణ మంచి చేసింది మనకి. సరే నీ చాలా చెప్పేది చెబుతు కదా మంచిగా పంపు శాంతి చెప్పనే కాదు బాబు. ఇదిగో మనం బట్టలు కట్టుకున్నాం, సాతాను పుణ్యం. మనకి మంచి చెడు అంటే ఏంటి? మంచి చెడు అంటే ఏంటి అంటే తప్పు ఒప్పు ఎప్పుడు తెలిసింది? సాతాను పుణ్యం వల్లే తెలిసింది మనకి. సాతాన్ మహారాజుకి జై అంతే. నేను మంచి చెట్లను తెలివిచ్చే వృక్ష బలం ఒకటి, జీవవృక్ష బలం ఒకటి, 2 ఉంటాయి దాంట్లో. అర్థమైందా? ఫస్ట్ ఏం చెప్పాడు? మంచి చెట్లను తెలివిచ్చే వృక్ష బలం తింటే మీరు తిన దినం అనేది చచ్చినట్లు లెక్కేసుకోమని దేవుడు చెప్పేసాడు వాళ్ళకి. అప్పుడు చచ్చటం అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఏంటి చచ్చటం అంటే? చచ్చటం అంటే మీరు ఆత్మలో చచ్చినట్టు మీరు మీ శరీరం అనేది క్షీణించిపోతుంది, చచ్చిపోతాం. మరణం అంటే అదే మరణం. మీరు నేను చెప్పినప్పుడు ఏది ఏ పండు తినవాడు ఆ పండు తినండి రా బాబు, ఈ లోపల చచ్చిపోతారని చెప్పాడు అంతేనా? మంచి చెడ్డలకి తెలియజేసే వృక్ష ఫలం తింటే నువ్వు తినదేనమనా? అంటే తెలివితేటలు లేకుండా పిచ్చోళ్ళలాగా యెహోవా ముందర బట్టలు ఇప్పుకొని ఇద్దరు తిరుగుతుండాలా? ఇది ఎంత మడుగు న్యాయం చెప్పు? ఒక స్త్రీని బట్టలు లేకుండా చూడటం దేవుడికి ఎంత మడుగు న్యాయం? తప్పు కదా. ఇప్పుడు చిన్నప్పుడు నేను బట్టలు లేకుండా పుట్టానంటే నాకు ఎందుకంటే అవయవాలన్నీ కూడా ఎదగలేదు. నా అవయవాలన్నీ కూడా చిన్నప్పుడు ఎదగలేదు కాబట్టి తప్పు లేదు. కానీ అవ్వాదం పూర్తి అవయవాలు ఎదిగినాయి. పూర్తి అవయవాలు ఎదిగిన ఆడవాళ్ళని కాదు, ఆడవాళ్ళకి అన్ని రకాల వృక్షోజాలు అవన్నీ ఉంటాయి. అన్ని చూడటం తప్పు కదా దేవుడు అనేవాడు.
ఆదాము అవ్వ కూడా దేవుడి దృష్టిలో చిన్నపిల్లలే. ఎట్లా దేవుడి దృష్టిలో చిన్నపిల్లలు అయితే మరి బట్టలు కట్టగలదు వాళ్ళకి? అరే మీ అమ్మ చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు ఇదిగో నాకు నీకు చిన్నప్పుడు ఆతులు రావు, అంగం పెరగదు కాబట్టి మనం బట్టలు కట్టుకోకర్లేదు. అప్పుడు చిన్నగా ఉంటది, బొల్లకాయ చిన్నగా ఉంటుంది కాబట్టి. కానీ ఆదాము అడిగే నాకు తెలిసి 6 అంగుళాలు 7 అంగుళాలు ఉంటది. మరి అంత పెద్ద చేసుకుని అవ్వ ముందు తిరుగుతున్న తప్ప కాదు. వాళ్ళ దేవుడి కంటే వాళ్ళ దేవుడి చూసి చిన్నపిల్లలే. నీకు అర్థం కాలేదంటే ముందు ఆదాము ఎంత మటుకు న్యాయం చెప్పండి. చిన్నపిల్ల చెప్పేది వినట్లేదు.